Hey everyone, welcome back to the Tech Recap Week in Tech in Telugu episode number 4. సో ఇవాళ ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో అమెజాన్ అండ్ సేల్స్ డేట్స్ అయితే అది టీజ్ చేస్తుంది. సో సెప్టెంబర్ 23rd నుంచి అయితే మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అయితే స్టార్ట్. ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ కి అండ్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ కి 1 డే ముందు అంటే 22nd నుంచి ఈ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చాలా మంది ఈ సేల్ కోసం అయితే వెయిట్ చేస్తుంటారు. వాళ్ళకి కావాల్సిన ఐఫోన్స్ కానీ ఆర్ ఎనీ ప్రీమియం మొబైల్స్ కానీ ఈ సేల్లో అయితే చాలా తక్కువ డిస్కౌంట్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో అండ్ ఫ్లిప్కార్ట్ లో కార్డ్ ఆఫర్స్ వచ్చేసరికి యాక్సిస్ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మీద అయితే ఇస్తున్నారు. అండ్ అమెజాన్ వచ్చేసరికి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ మీద అయితే మీకు ఆఫర్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సో సామ్సంగ్ గెలాక్సీ S24 5G ని మనకి కొత్త చిప్ సెట్ తో అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్ సెట్ తో అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ లోకి సేల్ లోకి అయితే వస్తుంది. సో ఎవరైతే స్నాప్డ్రాగన్ ఫ్యాన్స్ ఉంటారో, లైక్ ఇంతకు ముందు మనకి S24 మనకి Exynos 2400 చిప్ సెట్ తో అయితే లాంచ్ అయింది. సో ఇప్పుడు ఈ సేల్ కి వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ తో అయితే ఈ మొబైల్ అయితే తీసుకొని రావాలనుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ అయితే చెక్అౌట్ చేయొచ్చు. అండ్ అడోబీ మనందరికీ తెలిసిందే, అడోబీ అన్ని ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది, ఫోటో ఎడిటింగ్ అండ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అయితే. సో ఈ అడోబీ వాళ్ళు iOS కి అయితే ప్రీమియర్ ప్రో యాప్ ని అయితే తీసుకొని వస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కమింగ్ సూన్ అని అయితే చూపిస్తుంది. సో ఈ ఫోన్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ లో iOS లో అయితే లాంచ్ చేస్తారు. సో ఇది ప్రీమియర్ ప్రో డెస్క్టాప్ వర్షన్ ఎలా ఉంటుందో iOS లోకి ఐఫోన్ లోకి ఆ వర్షన్ లో వీళ్ళైతే లాంచ్ అయిపోతున్నట్టుగా రూమర్స్ వస్తున్నాయి. నెక్స్ట్ మంత్ లోపు మనం అడోబ్ ప్రీమియర్ ప్రో అయితే ఐఫోన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఆండ్రాయిడ్ కి ఎప్పుడు వస్తుందో ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ అయితే జనవరిలో వాళ్ళ S సిరీస్ ని అయితే లాంచ్ చేస్తుంది. సో నెక్స్ట్ రాబోయే S26 సిరీస్ యొక్క ఫోన్స్ డమ్మీ ఇమేజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. సో జనాలు ఏమంటున్నారంటే లైక్ అది ఐఫోన్ డిజైన్ లాగా ఉంది అని అయితే అంటున్నారు. చూద్దాం ఇది ఈ లుక్ ఫైనల్ లుక్ లేకపోతే టెస్టింగ్ లో ఉందా అనేది మనకి ఇంకా రాను అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యూట్యూబ్ నుంచి. సో యూట్యూబ్ లో అయితే మనకి యూట్యూబ్ ప్రీమియం ఫ్యామిలీ మెంబర్షిప్ అనేది ఉంటుంది కదా. సో అదైతే 5 మెంబర్స్ వరకు అయితే సపోర్ట్ ఉంటుంది. సో ఇందులో ఏంటంటే మనకి యాడ్ ఫ్రీ వీడియోస్ ప్లే అవుతాయి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ ప్లే ఇట్లాంటి కొన్ని ప్రీమియం ఫీచర్స్ అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్ ఏంటంటే సేమ్ హౌస్ హోల్డ్ లో లేకపోతే సేమ్ అడ్రస్ లో లేకపోతే ఆ 5 మెంబర్స్ వాళ్ళ ప్రీమియం అనేది 14 days లో ఆగిపోతుంది అని కొంతమందికి అయితే మెయిల్స్ వచ్చినాయి. యూట్యూబ్ అయితే అఫీషియల్ గా ఏ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు కానీ కొంతమందికి అయితే మెయిల్స్ రావడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళు అయితే రియల్మీ GT7 లో 10,000 mAh బ్యాటరీ ఫోన్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. సో ఇది మనకి 2026 ఎర్లీ మంత్స్ లోనే దీనికి ప్రొడక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అదే ఇయర్ లో మేబీ సమ్మర్ ఆర్ హాఫ్ ఇయర్ లో మనకి ఈ ఫోన్ అయితే లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. అండ్ దాంతోపాటు 15,000 mAh బ్యాటరీ ఫోన్ ను కూడా వీళ్ళు చైనాలో 828 ఫ్యాన్ ఫెస్టివల్ అనే ఒక ఈవెంట్ లో ఈ 15,000 mAh బ్యాటరీ కాన్సెప్ట్ డివైస్ ను కూడా వీళ్ళైతే షోకేస్ చేసినట్టు తెలుస్తుంది. రియల్మీ అయితే వాళ్ళ బ్యాటరీ కెపాసిటీని అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ GT7 కి మనకి ఛార్జింగ్ స్పీడ్ కూడా 320 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వీళ్ళు ఇస్తారు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఎంతవరకు నిజమో మనకి ఈ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి వాట్సాప్ నుంచి. సో వాట్సాప్ లో కొత్త ఫీచర్ అయితే తీసుకురాబోతున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. లైక్ ఇన్స్టాగ్రామ్ లో మనకి క్లోజ్ ఫ్రెండ్స్ ఫీచర్ ఎలా అయితే ఉంటుందో వాట్సాప్ లో కూడా మనం క్లోజ్ ఫ్రెండ్స్ అయితే సెట్ చేసుకొని వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా స్టేటస్ ని అయితే మనం పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫీచర్ మీద అయితే వాట్సాప్ అయితే వర్క్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి క్వాల్కమ్ నుంచి. సో క్వాల్కమ్ మనందరికీ తెలిసిందే చిప్ సెట్స్ తయారు చేసే కంపెనీ. సో ఈ క్వాల్కమ్ అనేది మనకి BMW తో పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళ కొత్త BMW iX3 SUV లో అయితే ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ తీసుకురావడానికి వీళ్ళైతే కొలాబ్ అయినట్టు తెలుస్తుంది. సో వీళ్ళిద్దరు కొలాబ్ అయ్యి ఇప్పుడు ఆ SUVకి ఆటోమేటిక్ డ్రైవింగ్ సిస్టమ్ మీద అయితే వర్క్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సక్సెస్ అయిద్దో మరి ముందు చూడాలి. అండ్ ఇంతే గైస్, ఈ వీక్ అయితే అన్ని లేటెస్ట్ టెక్ ని అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఇంకేమైనా నేను మిస్ చేశాను అనిపిస్తే మీరు ఖచ్చితంగా కమెంట్స్ లో తెలపండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆరెంజ్ టాక్స్. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్.